సో మై డియర్ పీపుల్, మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే, సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమనంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు అంటున్నాం. సో నా ప్రస్తుతం జరిగే పనులలో ఏ విధంగా మాట్లాడొచ్చో చూడండి కమ్యూనికేషన్ పరంగా. నా ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ అ నెగటివ్ సెంటెన్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ నెగటివ్ సెంటెన్స్. బట్ చూడండి, నేను మాట్లాడుతున్నాను అంటే ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడటం లేదు సార్, ఐఎమ్ నాట్ స్పీకింగ్. అండ్ క్వశ్చనింగ్ ఏ విధంగా చేయాలి? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా చేయాలి? మీరు మాట్లాడుతున్నారా? సమ్టైమ్స్ చూడండి, మీరు మాట్లాడుతున్నారా, మీరు రాస్తున్నారా, మీరు అడుగుతున్నారా, మీరు వెళ్తున్నారా, అంటే మీరు కూర్చుంటున్నారా, మీరు వింటున్నారా, ఫస్ట్ మీరు తింటూ ఉన్నారా ప్రాపర్ గా, అట్ ద సేమ్ టైం మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారా? సో దిస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఏ విధంగా అడగాలంటే, ఫస్ట్ నౌ ఆర్ యూ పెట్టాలి. ఆర్ యూ చూడండి, మనం ఆర్ యూ నాట్, ఆర్ యూ స్పీకింగ్, మీరు మాట్లాడుతున్నారా, ఆర్ యూ స్పీకింగ్, మీరు వెళ్తున్నారా, ఆర్ యూ గోయింగ్, మీరు కూర్చుంటున్నారా, ఆర్ యూ సిట్టింగ్, మీరు వింటూ ఉన్నారు, ఆర్ యూ లిజనింగ్, దిస్ టైప్ ఆఫ్ సెంటెన్స్. అట్ ద సేమ్ టైం మీరు వినడం లేదా, నెగటివ్ క్వశ్చన్ ఈ విధంగా చెప్పొచ్చు అంటే మీరు వినడం లేదా, మీరు మాట్లాడటం లేదా, ఆర్ యూ నాట్ స్పీకింగ్, ఆర్ యూ నాట్ స్పీకింగ్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏం మాట్లాడుతున్నారు, వాట్ ఆర్ యూ స్పీకింగ్, మీరు ఏం మాట్లాడుతారు, జస్ట్ వాట్ అని మెన్షన్ చేస్తాం. చూడండి, ఆర్ యూ స్పీకింగ్ అనే దానికి ముందు జస్ట్ మనం వాట్ అని మెన్షన్ చేస్తామంటే ఇట్ బికమ్స్ లైక్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. లైక్ ఎలా ఉంటదంటే, ఆర్ యూ స్పీకింగ్, మీరు ఏం మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు, వెన్ ఆర్ యూ స్పీకింగ్, వెన్ ఎప్పుడంటే వెన్ ఆర్ యూ స్పీకింగ్. అట్ ద సేమ్ టైం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, వై ఆర్ యూ స్పీకింగ్, మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు, వై ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్. అట్ ద సేమ్ టైం సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్, హౌ ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్. తర్వాత మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, విత్ హూమ్ ఆర్ యూ స్పీకింగ్, విత్ హూమ్ ఆర్ యూ స్పీకింగ్. అదే విధంగా ఇఫ్ యూ కెన్ టేక్ ద వర్బ్ లైక్ ప్లే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆడుతున్నాను సార్ అంటే ఐఎమ్ ప్లేయింగ్, నేను ఆడటం లేదు, ఐఎమ్ నాట్ ప్లేయింగ్. మీరు ఆడుతున్నారా, ఆర్ యూ ప్లేయింగ్, మీరు ఆడటం లేదు, ఆర్ యూ నాట్ ప్లేయింగ్, మీరు ఏం ఆడుతున్నారు, బట్ ఆర్ యూ ప్లేయింగ్, మీరు ఎందుకు ఆడుతున్నారు ఇక్కడ, వై ఆర్ యూ ప్లేయింగ్ హియర్. అండ్ మీరు ఎలా ఆడుతున్నారు, హౌ ఆర్ యూ ప్లేయింగ్. అట్ ద సేమ్ టైం మీరు ఎన్నిసార్లు ఆడుతున్నారు సార్ అంటే హౌ మెనీ టైమ్స్ ఆర్ యూ ప్లేయింగ్ హియర్. మీరు ఎవరితో ఆడుతున్నారు, విత్ హూమ్ ఆర్ యూ ప్లేయింగ్. సో దీస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం కళ్ళ ముందర జరిగే పనులు, మన కళ్ళ ముందర జరిగే పనులు. ఫర్ ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందర ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నారు, సార్ హీఈస్ వాకింగ్. మన కళ్ళ ముందర ఎవరైనా ఆడుతున్నారు, సార్ హీఈస్ ప్లేయింగ్. మన కళ్ళ ముందర ఎవరైనా సరే కూర్చుంటున్నారు అంటే సార్ దే ఆర్ సిట్టింగ్. సో దీస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడాలి అకార్డింగ్ టు ద కమ్యూనికేషన్. సో మన కళ్ళ ముందర ఏవైనా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే వాటిని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పాలి. దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ. Thank you. I hope all of you might have understood after watching this video. Thank you, and we shall meet in the next video. Thank you so much. Bye.